ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో హాజరైనటువంటి నాతోటి సహోదరులకు సోదరిమణులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. సిమియోను చెప్పిన సందేశం అని ఒక అంశాన్ని మనం ఆలోచించేద్దాం. సిమియోను చెప్పిన సందేశం. సిమియోను అనే మాటకి అర్థం ఏంటంటే ఆలకించువాడు అని అర్థం అండి. సిమియోను అనే మాటకు అర్థం ఏంటంటే ఆలకించువాడు. బైబిల్లో షిమ్యోను అనే మాట ఉంటుంది. 12 గోత్రాల్లో రూబోను తర్వాత షిమ్యోను అని. ఆ సిమియోన్ అన్న ఒకటే అర్థం అండి. కొత్త నిబంధనలో కూడా మనకి మరో సిమియోను కనపడతాడు. ఎవరంటే అంతియోక్య సంఘంలో 5 బోధకులు ఉంటారు. ఆ 5 బోధకుల్లో ఒకటి పేరేంటంటే సిమియోను. ఈ సిమియోను గురించిన చరిత్ర మనకి ఎక్కడ కనపడుతుంది అంటే లూకా సువార్తలో 2వ అధ్యాయము 25 నుంచి 35 వరకు మనం ఈయన యొక్క చరిత్రను గురించి మనం చదవగలమండి. లూకా సువార్త 2వ అధ్యాయము 25 నుంచి 35 వచనాలు. మిగతా ఏ సువార్తల్లోనూ కనపడదు. మీకు చాలా రోజులుగా చెప్తూ ఉన్నాను, మనకు 4 సువార్తలు ఉంటే 4 సువార్తల్లో లూకా సువార్త చాలా ప్రత్యేకమైనది. లూకా ఎవరు చెప్పని సంగతులను సేకరించి ఆయన ఈ సువార్తలో రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. ఏమండి, ఈ సిమియోను గురించి ఏ సందర్భంలో దేవుడు రాయించాడు అని మనం ఆలోచన చేస్తే, మరియా యోసేపులకు దేవుడు సంతానం ఇచ్చాడు, యేసుక్రీస్తుని. యేసుక్రీస్తు జన్మించిన 8వ రోజున ఆ శిశువుగా ఉన్న యేసుని ఎత్తుకొని దేవాలయానికి వాళ్ళు తీసుకొని వచ్చారండి. దేవాలయానికి ఎందుకు తీసుకొచ్చారు అంటే, యూదులు వారి యొక్క ఆచారం ప్రకారం 8వ దినాన్న సున్నతి చేస్తారండి. సున్నతి చేయడం మాత్రమే కాకుండా పేరు పెడతారు. అక్కడ యేసు అని పేరు పెడతారు. అంతేకాకుండా అదే సమయంలో యేసు ప్రభుని అక్కడున్న యాజకుడి చేతికిచ్చి దేవుడికి ప్రతిష్ఠ చేయమని చెప్తారు. అలా ప్రతిష్ఠ చేసిన తర్వాత వారి శక్తి కొలిది, వారి సామర్థ్యం కొలిది ఏదో ఒకటి అర్పణగా అర్పించి, దేవుడికి బలిగా అర్పించి తన బిడ్డని మరలా తిరిగి తీసుకెళ్ళిపోతారు. ఇది ప్రతి ఇశ్రాయేలులో పుట్టిన ప్రతి ఒక్కరూ చేసేదేనండి. మగపిల్లాడు పుడితే ఇవన్నీ చేయాలన్నమాట. కాబట్టి ఆ తొలిసూరు సంతానమైనటువంటి ఆ యేసుని తీసుకొని దేవాలయానికి ఆ కుటుంబం వచ్చారు. ఆ సందర్భంలో ఈ సిమియోను అనే వ్యక్తి అక్కడ కనపడినట్టుగా మనం దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తామండి. ఏమండి, యేసుక్రీస్తుని ఖచ్చితంగా 8వ రోజునే తీసుకొని వచ్చారు అంటే అందులో ఏం కనపడుతుందంటే మరియా యోసేపుల యొక్క భక్తి గల జీవితం కనపడుతుందండి. ఏమండి, 8వ రోజున ఏం వెళ్తాంలే, నెలకి వెళ్ళొచ్చులే, ఇప్పుడు నాకు నీరసంగా ఉంది, నేను రాలేను అంటే. ఏమండి, ఈ కాలంలో మనం చాలామందిని చూస్తుంటాం. వివాహం అయిన వెంటనే పిల్లలు పుట్టరు, కొంతమందికి లేక పుడతారు. తర్వాత పుట్టిన పిల్లల్ని చర్చికి ఎప్పుడు తీసుకొస్తారండి? అమ్మా, పుట్టిన వారానికే తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మొదటి వారం భూమి మీద నా బిడ్డ పడిన తర్వాత మొట్టమొదట ఆదివారం దేవుని సన్నిధికి తీసుకొస్తాను అని ఎవరైనా నిర్ణయం తీసుకుంటారండి? అసలు కొందరు నెలకి తీసుకొస్తుంటారు. ఏమండి, మరి కొంతమంది 3 నెలలకి, ఇంకొంతమంది సంవత్సరానికి. ఎన్నాళ్ళు పడుతుందో తెలియదు కొంతమందికి. అయితే ఏమంటే, అమ్మో నా బిడ్డకి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, అమ్మో నా బిడ్డకి అదైపోద్ది ఇదైపోద్ది అని భయపడిపోతుంటారండి. బిడ్డకి ఆరోగ్యం బాగోలేదనుకోండి, 8వ రోజునే హాస్పిటల్కి తీసుకెళ్తారు కదండి. 8వ రోజున 3 రోజులే తీసుకెళ్తారు, 5 రోజులే తీసుకెళ్తారు. దేవుడి సన్నిధికి మాత్రం
తీసుకురావడానికి భయపడుతుంటారు. ఏమో ఏమైపోతాడో బిడ్డ అనుకుంటుంటారండి. కానీ భక్తిపరులు అయితే ఏం చేస్తారంటే దేవుని యొక్క శాసనాలకి లోబడి దేవుడి సన్నిధికి తీసుకొస్తారు. ఈరోజు మనం ఖచ్చితంగా 8వ రోజున తీసుకురావాల్సిన అవసరం లేదు. కానీ ఆదివారం, మొట్టమొదటి ఆదివారం దేవుడి సన్నిధికి మనం తీసుకురావాలండి. ఏమండి, ఇక్కడ మనం ఆ నీతిని నేర్చుకుంటూ ఉన్నామండి. సిమియోను గురించి ఏం రాయబడిందో మనం చూస్తే 25వ వచనంలో, లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనంలో, సిమియోనును ఒక మనుషుడుండెను అన్నాడండి. యెరూషలేములో సిమియోనును ఒక మనుషుడుండెను అన్నాడు. నేను ఒక మనుషుడు ఉండడం ఏంటి? ఆయన గురించి పెద్దగా వివరాలు ఏమీ చెప్పడం లేదు. పరిశుద్ధాత్ముడు ఈ సంగతులు రాయిస్తూ ఉన్నాడు. కానీ ఆయన గురించి, ఆయన ఎవరో, ఆయన ఏం చేసేవాడు, ఆయన వృత్తి ఏంటి, ఆయన వయసు ఎంత, ఇవేమీ కూడా మనకి ఆయన గురించి ఇన్ఫర్మేషన్ బైబిల్లో ఏమీ లేదండి. ఆయన గురించిన ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. చూడండి ఒకసారి, లూకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనంలో, యెరూషలేమునందు సిమియోనును ఒక మనుషుడు ఉండెను అన్నాడు. అంతే. ఆయన భౌతిక జీవితం గురించి ఎటువంటి ఆధారాలు మనకి పరిశుద్ధాత్మ చెప్పడం లేదు. యెరూషలేమునందు సిమియోనును ఒక మనుషుడు ఉండెను. యెరూషలేములో ఎంతమంది ఉంటారండి? అమ్మా, కొన్ని లక్షల మంది ఉంటారు. ఎందుకంటే అది యెరూషలేము అనేది దేవాలయం. యెరూషలేము అనేది వాళ్ళకి ఒక హెడ్ క్వార్టర్. ఏమండి, పాలస్తీనా దేశానికి యెరూషలేము అనేది చాలా క్యాపిటల్ సిటీ లాంటిది. అలాంటి దేశంలో లక్షల మంది ప్రజలు, జనాభా ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు వాళ్ళందరి గురించి మాట్లాడకుండా ఒక మనుషుడు ఉండెను అన్నాడండి. అంటే దేవుడికి నచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారట అక్కడ? ఒక్కడే. దేవుడు మనసుకు దగ్గరగా ఉన్నవాడు ఒక్కడే ఉన్నాడు. అందుకనే బైబిల్లో చాలామంది గురించి ఇలాంటి మాట రాయబడుతుంటుంది. ఏమండి, మనం అపోస్తలుల కార్యం 13వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యం 13వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 22వ వచనంలో అక్కడ దావీదు గురించి ఒక మాట దేవుడు మాట్లాడుతుంటాడు. నేను యెష్షై కుమారుడైన దావీదును కనుగొంటిని అంటాడు. యెష్షయికి 8 కుమారులు ఉన్నారు. అందులో దేవుడి కంటికి ఎవరు కనపడ్డారు అంటే దావీదే కనపడ్డాడు. దేవుడు దావీదునే కనుగొన్నాడంట, దావీదునే చూశాడట, దావీదునే గుర్తించాడంట. తక్కినోళ్ళు ఎవరు గుర్తింపబడలేదు. మరి ఏమండి, అంటే ఏంటి ప్రత్యేకత? దావీదులో ఉన్న ఏదో ప్రత్యేకత ఉంది. ఆయన అక్కడే చెప్పాడండి. ఏమన్నాడు? ఆయన నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశములు నెరవేర్చువాడు అన్నాడు. అందువల్ల దేవుడు యెష్షయి కుమారుల్లో దావీదును మాత్రమే కనుగొన్నాడు. ఏమిటి? అలాగే ఇక్కడ యెరూషలేములో అనేక మంది ఉన్నప్పటికీ దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళందరినీ గుర్తించలేదండి. ఎవరు గుర్తింపబడ్డారు దేవుడి దృష్టికి అంటే ఈ సిమియోను అనే వ్యక్తి కనపడుతూ ఉన్నాడు. ఇతను ఒక యాజకుడా, ఇతను ఒక ప్రవక్త, లేకపోతే ఇతను ఎవరు, ఇతను వృత్తి ఏంటి అనేది, లేకపోతే అతను ఏమైనా బోధకుడా తెలీదు. ఏమంటే అతను యవనస్తుడా, లేకపోతే అతను బాలుడా, లేకపోతే అతను వృద్ధుడా, అది కూడా మనకి వివరంగా ఏమీ రాయబడలేదండి. కానీ ఇతను స్పిరిచువల్ లైఫ్ గురించి మాత్రం చాలా బాగా రాశాడు దేవుడు, ధారాళంగా రాశాడు. మనందరమీ ఏమండి చెవులు గింగురుమని అనేలాగా ఈయన గొప్పతనాన్ని గురించి దేవుడు ధారాళంగా వివరించాడండి. మొదటగానే మనం చూసినాము ఏంటంటే, మొదటగా ఆయన గురించి సిమియోనును యెరూషలేమునందు సిమియోనును ఒక మనుషుడుండెను అన్నప్పుడే దేవుడి దృష్టికి ఎంత ఆకర్షితుడయ్యాడో ఇక్కడ మనం అర్థమవుతుంది. ఏమంటే ఈరోజు మన సంఘాల్లో లేకపోతే మన గ్రామాల్లో క్రైస్తవులుగా ఎంతమంది ఉన్నారంటే లెక్క పెడితే 100 మంది ఉండరు. 100 మంది ఉన్న ఈ సంఘాల్లోనే మనం గుర్తింపు సంపాదించలేని పరిస్థితి. ఏమండి, ఏమైనా గుర్తింపు ఉంటుంది అంటారా? అసలు ఏమైనా చెప్పడానికి ఉంటుంది మన గురించి అంటూ ఏమైనా చెప్పుకోవడానికి ఏమైనా ఉంటుందా అండి?
ఏం లేదు. 100 మందిలో ఉన్న మనమే గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నాం. అలాంటిది లక్షల మందిలో ఈ వ్యక్తి గుర్తింపు పొందాడు దేవుడి చేత అంటే అతను ఎంత గొప్పవాడో కదండి. ఏమండి? ఇంకా ఆయన గురించి ఏమి రాశాడు అక్కడే మనం చూస్తే, అతడు నీతిమంతుడును అన్నాడు. నీతిమంతుడు అనే మాటకు అర్థం తెలుసామా? నీతిమంతుడు అంటే పాపము చేయనివాడు అని అర్థం అండి. పరిశుద్ధుడు అంటే పాపం లేనివాడు, ప్రత్యేకింపబడినవాడు అని అర్థం. నీతిమంతుడు అంటే ఏంటమ్మా? పాపం చేసే అవకాశము ఉంటుంది కానీ చెయ్యడు. దాన్నే నీతిమంతుడు అంటారండి. దేవుడి దృష్టికి నీతిమంతుడు ఈయన. ఎవరి దృష్టికమ్మా? దేవుడు ఆయన ఆకాశం నుంచి చూసేటప్పటికి ఆయన కంటికి నీతిమంతుడిగా కనపడ్డాడు. ఇవాళ మనుషుల దృష్టికి నీతిమంతుడిగా కనపడడం చాలా తేలిక. ఏంటి, వేషధారిని చూస్తారు మనుషులు కదండి, పై రూపాన్నే చూస్తుంటారు. హృదయాన్ని చూడరు కదండి, మనసును చూడరు కదండి, మన ఆలోచనలు ఏం చూడరు కదా. అసలు ప్రస్తుత పరిస్థితుల బట్టి మనం చూస్తే పూర్వం ఏమో ఒకవేళ ఎవరైనా వేషధారణ వేస్తే మోసపోయేవాళ్ళమేమో, కానీ ఇప్పుడు వేషధారులు ఎక్కువైపోవడం వల్ల ఎవరిని కూడా వేషాలు వేసిన వాళ్ళు చూసి ఎవరు మోసపోవట్లేదు. ఏమండి? పూర్వం మోసపోయేవాళ్ళం, ఇప్పుడు ఎక్కువైపోయారు వేషధారులు. కాబట్టి ప్రతి ఒక్కరి గురించి కొంచెం ఆలోచిస్తున్నాం, ఇతను అలాంటి వాడు ఏంటో మనం గుబుక్కు నమ్మేయకూడదు అని మనకు బుద్ధి వచ్చేస్తుంది ఒక్కొక్కరు చూసి మోసపోవడం వల్ల. కాబట్టి ఈరోజు మనం ఒకవేళ మనుషుల దృష్టికి నీతిమంతులం అవ్వాలన్నా అంత తేలిక కాదండి. మనల్ని ఏ మనిషి అయినా చూసి ఎప్పుడైనా నీతిమంతులని అన్నారా అండి? మనల్ని వెనకెట్టి మన నీతిమంతులమని ఎవరైనా సాక్ష్యం చెప్పారా? మనల్ని వెనకెట్టి మన గురించి నీతిమంతులని చెప్పాలంటే ఊరకనే చెప్పరు. ఏమండి? మనం నీతిగా బ్రతికితే, న్యాయంగా బ్రతికితే అప్పుడు మనల్ని చూసి వీళ్ళు నీతిమంతులండి, వీళ్ళు చర్చికి వెళ్తారు, నీతిమంతులు, నీతి తప్పరండి అని అంటారు. మనం అబద్ధాలు ఆడుతున్నాం అనుకోండి, అంటారా నీతిమంతులమని? మనం మోసాలు చేస్తున్నాం అనుకోండి, అంటారామా నీతిమంతులమని? మనం ఎప్పుడు ఇంకొకళ్ళు తిడతా ఉన్నాం అనుకోండి, శాపనార్థాలు పెడుతున్నాం అనుకోండి, నీతిమంతులు అంటారా? అంటారండి. కాబట్టి మనం ఎవరిని బాధ పెట్టకుండా అందరితోని కూడా సమాధానంగా బ్రతుకుతూ, ఏమండి, ఎవరిది ఆశించకుండా బ్రతుకుతూ, ఎవరిని శ్రమ పెట్టకుండా బ్రతికితే అప్పుడు మన గురించి నీతిమంతుడండి అని మనల్ని వెనకెట్టి మన గురించి చెప్తారండి. ఏమండి? ఇంకా ఈయన గురించి దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, 3వ మాట ఏమని చెప్తున్నాడండి? భక్తిపరుడునయ్యుండి అన్నాడండి. భక్తిపరుడు, భక్తి అనే మాటకు అర్థం ఏంటంటే దేవుణ్ణి సంతోషపరిచే జీవితం అని అర్థం అండి. భక్తి అంటే ఏంటమ్మా? దేవుణ్ణి సంతోషపరిచే జీవితం. అంటే మనుషుల దృష్టిలో భక్తిగా కనపడడం చాలా తేలిక, దేవుడి దృష్టిలో భక్తిగా కనపడడం చాలా కష్టం అండి. ఇప్పుడు ఒకవేళ మనం మనుషుల దృష్టిలో భక్తిగా కనపడాలంటే ఏం చేయాలి చెప్పండి? కొన్ని పనులు చేయాలండి. అంత తేలిగ్గా ఎవరిని పడితే వాళ్ళు భక్తి పరులని సర్టిఫికేట్ ఇవ్వం. ఏమండి? మనం మనుషుల దృష్టిలోని కనీసం భక్తి పరులు అనిపించుకున్నామండి అమ్మా? మనుషుల దృష్టిలోనే భక్తి పరులు అనిపించుకోవడానికి అర్హతలు లేవు మన దగ్గర. ఇంకా దేవుడి దృష్టిలో భక్తి పరులు అని ఎప్పుడు అనిపించుకుంటాం చెప్పండి? ఆదివారం ఆరాధనకి మనం సమయానికి వచ్చామనుకోండి, మనం ఎవరమండి? భక్తి పరులం. వీళ్ళకి ఎంత ఓపిక దేవుడు ఇచ్చాడు, ఎంత విశ్వాసం ఇచ్చాడు, ఎంత కష్టపడుతున్నారో దేవుడి కోసం. టైం అంటే టైమే, ఎన్ని పనులైనా ఎన్ని సమస్యలున్నా అన్ని పక్కన పెట్టి సమయానికి వచ్చేస్తారు అని మనకు మొహం మీద చెప్పకపోయినా మనం వెనకెట్టి మన గురించి మాట్లాడుకుంటారే అండి. ఎందువల్ల రాగలుగుతున్నారు అంటే భక్తి, వారిలో ఉన్న భక్తి వారిని తొందరపెట్టింది కాబట్టే వాళ్ళు రాగలిగారు అని ఎవరైనా చెప్పుకుంటారండి. దేవుడికి ఇచ్చే విషయంలో మనం ముందున్నాం అనుకోండి, చూసినా ఏమనుకుంటారండి, ఈయనకి ఏంటి అసలు, ఈయన దగ్గర చూస్తే ఏముండవు, ఈయనకి చాలా సమస్యలు, కానీ దేవుడికి ఇద్దాం అనేటప్పుడు మాత్రం ఆలోచించకుండా ఇస్తారు, ముందుంటారు
అని మన గురించి చెప్పుకుంటారండి. ఏమంటే దేవుని గురించి పాడమన్నప్పుడు, దేవుని గురించి ప్రార్థన చేయమన్నప్పుడు, దేవుని కొరకు లేఖనాలు చదవమన్నప్పుడు ఎవరైతే నేను చెయ్యనండి, నాకు రాదండి అని అనకుండా ఏమండి నేర్చుకుంటారో, ఎవరైతే వారు వాడబడతారో వాళ్ళని చూస్తే ఎవరైనా ఏమంటారండి? భక్తిపరులు. ప్రార్థన అనగానే మోకాళ్ళు వేస్తున్నారు అనుకోండి పిల్లలు, ఏమనుకుంటారండి ఆ పిల్లల్ని? ఆశీష్, ప్రార్థన అంటే మోకాళ్ళు వేసేస్తావా వెంటనే? కూర్చుంటావా? మోకాళ్ళు వేసావనుకో నిన్నేమనుకుంటారు అందరూ తెలుసా? ఆశీష్ చాలా భక్తిపరుడు అంటారండి. కాబట్టి మనుషుల దృష్టిలో భక్తిపరులు అనిపించుకోవాలంటేనే చాలా క్రియలు ఉండాలి. మనుషుల దృష్టిలో నీతిమంతులు అనిపించుకోవాలంటేనే చాలా క్రియలు ఉండాలి. అలాంటిది దేవుడి దృష్టికి నీతిమంతుడట, దేవుడి దృష్టికి భక్తిపరుడంట. ఏమంటే ఈరోజు మనలో చాలామంది మనుషుల దృష్టిలో కూడా నీతిమంతులుగా లేము, మనుషుల దృష్టిలో కూడా భక్తిపరులుగా లేము. కొంతమంది మనుషుల దృష్టిలో నీతిమంతులుగా ఉంటారండి. ఏమంటే మంచి మంచి సాక్ష్యం ఉంటుంది వాళ్ళకి, చాలా మంచోడండి, కలుపుగోరు మనిషి అండి, కష్టం అంటే వాలిపోతాడండి, సాయం చేస్తాడండి, దేనికైనా సరే పేదోళ్ళైనా ఎవరైనా పెడతాడండి అని సమాజంలో మనకి మంచి పేరు ఉంటుంది. కానీ చర్చి దగ్గరికి వచ్చేటప్పటికి చర్చికి రాడండి, లేటుగా వస్తాడు కానండి, ఏ బాధ్యత కలిగి ఉండడండి, ఏదో వస్తాడు వెళ్ళిపోతాడండి అన్నట్టుగా ఉంటారండి. చూసినా ఊళ్ళో మంచి పేరు ఉంది, చర్చిలో లేదు. ఏమండి మరి కొంతమంది దేవుడి విషయంలో పాస్ అయిపోతారు, చర్చిలో పాస్ అయిపోతారు, చర్చిలో అన్నీ దేవుడు కోరుకున్నట్టుగానే అన్నీ చేసేస్తారు. ఇక్కడికి వచ్చేటప్పటికి టైంకి వచ్చేస్తారు, పాటలు పాడేస్తారు, లేఖనాలు చదివేస్తారు, అవసరమైతే బోధించేస్తారు, అన్నీ చేస్తారు, కానుకలు ఇస్తారు, అన్నీ చేస్తారు. బయటికి వెళ్తే కాలు తీసి బయట పెట్టారు అనుకోండి, బయటన చెడ్డ పేరు. బయటికి వెళ్తే ఎవరిని ప్రేమించరు, ఎవరి దగ్గర మంచితనం ఉండదు, అందరితో గొడవ పెట్టుకుంటూ ఉంటారు, అందరితో సమస్యలతో విరోధంగా ఉంటారు. అప్పుడు వాళ్ళని ఏమంటారండి? చెడ్డోళ్ళు అంటారండి. కాబట్టి మనం రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి. సమాజంలోనూ నీతిమంతులు అనిపించుకోవాలి, సంఘంలోనూ నీతిమంతులు అనిపించుకోవాలి. చిన్న విషయం కాదు క్రైస్తవ జీవితం జీవించడం అనేది. అందుకే కత్తి మీద సాము. లోకంలో ఉండేవాళ్ళు మనుషుల దృష్టిలో వాళ్ళు గొప్పవాళ్ళు అనిపించుకుంటూ చాలా అనుకుంటారు. మనం సంఘంలో వాళ్ళు పరిశుద్ధుల దృష్టిలోనూ నీతిమంతులుగా ఉండాలి, సమాజంలో ఉన్న వాళ్ళ దృష్టిలోనూ నీతిమంతులుగా ఉండాలి. సంఘంలోనూ భక్తిపరులు అనిపించుకోవాలి, సమాజంలోనూ భక్తిపరులు అనిపించుకోవాలి అండి. అప్పుడే మనం దేవుడి దృష్టికి కూడా మనం నీతిమంతులము భక్తిపరులు అనిపించుకుంటాం. సిమియోను ఏం చేస్తున్నాడమ్మా? సిమియోను దేవుడి దృష్టికి ఎలాగున్నాడు? నీతిమంతుడిగా ఉన్నాడు, భక్తిపరుడిగా కూడా ఆయన ఉన్నాడని ఇక్కడ మనకి అర్థమవుతూ ఉందండి. బైబిల్లో ఇలాగా చాలామంది ఉన్నారు. ఉదాహరణకు ఒక కొర్నేలి ఉన్నాడు. కొర్నేలి గురించి ఏం రాయబడింది? నీతిమంతుడు భక్తిపరుడు అనే మాట రాయబడింది. ఒక శతాధిపతి ఉన్నాడు, ఆయన గురించి కూడా నీతిమంతుడు భక్తిపరుడు. అలాగే పాత నిబంధనలో కూడా ఎంతోమంది గురించి ఏమండి, యోబు ఉన్నాడు, యోబు గురించి ఏం రాయబడి? నీతిమంతుడు భక్తిపరుడు. ఇలా ఎంతోమంది ఉన్నారండి. వీళ్ళందరూ దేవుడి విషయంలోనూ భక్తిగా నీతిగా ఉంటున్నారు, మనుషుల దృష్టిలోనూ కూడా భక్తిగా నీతిగా కనపడుతున్నారు ఏమండి. కాబట్టి మరి ఎంత ప్రయాసపడ్డా ఉంటాడో ఏంటి, ఎంత కృషి చేస్తే ఆ స్థాయికి రాగలో చెప్పండి. ఎంత విశ్వాసం ఉంటే, ఎంత వాక్యం తెలిస్తే అలాగా మనుషుల దృష్టిలోనూ దేవుడి దృష్టిలోనూ కూడా మనం పాస్ అవుతాం. ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ 4వదిగా ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే, లూకా సువార్త 2వ అధ్యాయంలోనే చదువుతున్నాము. ఇశ్రాయేలు యొక్క 25వ వచనంలో ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు అన్నాడండి. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు. ఆదరణ అనే మాటకు అర్థం ఏంటంటే నెమ్మది. ఆదరణ అంటే ఏంటంటే ఏమండి, శాంతి, సమాధానం. ఇక్కడ
ఇశ్రాయేలు పరిస్థితి మనం చూస్తే యేసుప్రభు జన్మించే నాటికి ఇశ్రాయేల్ పరిస్థితి ఎలాగుందంటే కాపర్లేని గొర్రెల్లా ఉన్నారని యేసుప్రభు చెప్పారండి. అంటే ఆ సమయంలో అప్పటికే సైలెంట్ పీరియడ్. దేవుడు 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడమానేశాడు మనుషులతో. ఓ పక్క అబద్ధ బోధకులు పుట్టుకొచ్చేశారు పుట్టగొడుగుల్లాగా. ఓ పక్క రోమా ప్రభుత్వం యూదుల్ని చాలా చిత్రహింసలు పెడతా ఉంది. ఓ పక్క భక్తిహీనత, ఓ పక్క మూఢాచారాలు. ఏంటి ఆ సమయంలో అసలు ఇశ్రాయేలీయుల్లో ఎవరు భక్తిగా బ్రతకడం లేదు. అందరూ వారు వారు విశ్వాసాలను విడిచిపెట్టేసి ఒక అన్యజనుల్లాగా మారిపోతున్నారు, రోమీల్లా మారిపోతున్నారు. కాబట్టి ఈ ఈ నీతిమంతుడు, ఈ భక్తిపరుడైనటువంటి సిమ్యోను ఆయన కోసం ఏది కోరుకునేవాడు కాదంట. అంటే ఈరోజు మనం చాలా వాటి కోసం కనిపెడుతుంటాం. వేటి కోసం కనిపెడతాం చెప్పండి అమ్మా. ముందు మా పిల్లలకి పెళ్ళి అయిపోవాలంటారు. ఫస్ట్ అది వచ్చిన వెంటనే చర్చికి ఎందుకు వస్తారండి? పిల్లలు పెళ్ళి అయిపోవాలంట. పెళ్ళిళ్ళు అయిన దగ్గర నుండి ప్రార్థనలో పెట్టండి పిల్లలు పుట్టాలని, మగవాడు పుట్టాలంటుంటారు. ఏమండి పుట్టారు, పిల్లలు పుట్టారు. వాళ్ళు చదవలేండి, మామూలు చదవకూడదండి, మొత్తం మా ఊరిలో అందరూ ఫెయిల్ అయిపోవాలి, మా పిల్లలు పాస్ అవ్వాలి. ఏమండి మా పిల్లలకి మామూలు జాబులు రాకూడదండి, ఎవరికి రాకూడదు, ఆయనకే వచ్చేయాలి జాబ్ వచ్చిందా ఆయనకు పెద్ద ఇల్లు కావాలి, దేవుడు ఇల్లు కట్టించేయాలి దేవుడు. మళ్ళీ ఆడికి పెళ్ళి, మళ్ళీ ఆడికి పిల్లలు. ఏమైనా ఈ లోపల మధ్యలో ఏమైనా జబ్బులు ఏమైనా వచ్చాయనుకోండి, ఆ జబ్బులు పోవాలి. ఈరోజు మనం వేటి కోసం కనిపెడుతున్నాం అంటే వీటి కోసం ఏం తక్కువ లేదండి. కానీ ఈయన అదో నేను బాగుండాలి అనుకోవటం లేదు, దేవుడు నన్ను ఆదరించాలనుకోవటం లేదు, నా కుటుంబాన్ని మాత్రమే ఆదరించాలని కోరుకోవటం లేదు. ఇశ్రాయేలు అందరూ, ఆ మాట ఎంత మంచి మాట అండి చూడండి, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. అంటే ఇశ్రాయేలు సమాజం అంతా, మా ఇశ్రాయేలు జాతి అంతా కూడా ఆదరించబడాలని కోరుకుంటున్నాడంట అండి. అంటే వాళ్ళ రక్షణ కొరకు ఆశపడుతున్నాడండి. వాళ్ళందరూ మార్పు కోసం ఎదురు చూస్తున్నాడు. ఎవరు వస్తే వాళ్ళ గతి మారుతుందో ఆయనకి తెలుసు. ఏమండి ఎవరు వస్తే వాళ్ళ గతి మారుతుందో ఆయనకి తెలుసు. ఎలక్షన్ టైంలో చూడండి, పలానా ఆయనే అధికారంలోకి రావాలని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఏమండి ఆయన వస్తే, ఆయన గెలిస్తే మాకు అది చేస్తాడని ఎదురు చూస్తుంటాం. వీళ్ళు 5 ఏళ్ళే పరిపాలిస్తారు. కానీ యేసుక్రీస్తు కనుక, మెస్సయ్య కనుక ఈ భూమి మీద జన్మిస్తే ఆయన వాళ్ళ గతులు మార్చేస్తాడండి, వాళ్ళ పరిస్థితులు మార్చేస్తాడండి, వాళ్ళ స్థితిని మార్చేస్తాడని ఆయనకు బాగా తెలుసండి. కాబట్టి ఆయన రాకడ కొరకు, యేసుక్రీస్తు జననం కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నాడంట. కనిపెట్టుకుని ఉండడం అంటే ఏంటో తెలుసా అండి? ఎదురు చూస్తూ ఉండడం, నిరీక్షిస్తూ ఉండడం. ఇప్పుడు మనం యేసుప్రభు రాకడ కోసం కనిపెట్టాలా, యేసుప్రభు రెండో రాకడ కోసం కనిపెట్టాలా? యేసుప్రభు రెండో రాకడ కోసం. అంటే యేసుప్రభు రెండో రాకడలో కూడా ఆయన భూమి మీదకి వచ్చి మనకి ఏదో ఇస్తాడని కాదు, ఆయన మధ్యాకాశంలోనే ఉంటాడు. ఏమండి ఆయన మనల్ని ఒకవేళ ఆ రోజుకు మనం చనిపోతే మనల్ని సమాధిలో నుంచి ఆయన లేపాలని ఎదురు చూడాలి. మృతుల పునరుత్థానం కోసం మనం ఎదురు చూడాలి. యేసుక్రీస్తు వారితో మనం వెంబడించాలని, మనల్ని ఎత్తుకొని పోవాలని, యేసుక్రీస్తు వారు మనల్ని పరలోకం తీసుకెళ్లాలని ఎదురు చూడాలని. ఈరోజు చెప్పండి, మనల్ని ఎంతమంది అసలు యేసుప్రభు రెండో రాకడ కోసం కనిపెట్టుకుంటున్నాం చెప్పండి? ఏమండి చాలామంది చర్చిలో కూర్చుంటారు, అలా గడియారంగా చూస్తుంటారు. బేగా అయిపోతే బాగున్ను, త్వరగా ఇంటికి వెళ్ళిపోయేది, ఇంటి దగ్గర అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, ఆ వంట చేయలేదు ఈ వంట చేయలేదు, ఇంటికి చుట్టాలు వచ్చారు, ఇవాళ చాలా పనులు పెట్టేసుకున్నాను, ఆ పనులన్నీ జరగాలని ఏటి కోసం కనిపెడతాం. ఎక్కడుండి కూడా అక్కడ ఏటి కోసం కనిపెడుతుంటాం మనం. కానీ ఆయన సిమ్యోను మాత్రం ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్నాడంటే ఆ అభిషక్తుడైన మెస్సయ్య అయినటువంటి యేసుక్రీస్తు జన్మించాలని, ఆయన వస్తే మా ఇశ్రాయేలులందరినీ ఆదరిస్తాడని ఆయన బలంగా నమ్ముతున్నాడు. కాబట్టి ఆయన కొరకు ఎదురు చూస్తున్నాడు అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే మనం కూడా యేసుక్రీస్తు కొరకు, రెండో రాకడ కొరకు ఇలాగ ఎదురు చూడాలి, ఇలా కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి.
యేసుక్రీస్తు రెండో రాకడ కొందరికట ఆదరణ, మరి కొంతమందికి భయం. ఎవరికి ఆదరణ, ఎవరికి భయం అండి? మా నీతిగా న్యాయంగా బ్రతుకుతున్న వాళ్ళకి ఆదరణ, పాపంలో కొనసాగే వాళ్ళకి భయం. ఆ రోజు యేసుక్రీస్తు వారు వచ్చే రోజున ఏం జరుగుతుందో బైబిల్లో రాయబడింది. ఏమండి? ఆ రోజు పంచభూతాలు మిక్కటమైన వెంట్రతో లయమైపోతాయి. ఆ రోజు బంధాలు, అనుబంధాలు అవన్నీ ఆ రోజుతో కట్టవు. ఇక ఈ భూమి మీద ఏమి మన వెనకతలు రావు. యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలో నుండి గొర్రెలు మేకలను వేరు చేసినట్లు వేరు చేసేసి నీతిమంతుల్ని అనీతిమంతుల్ని సపరేట్ చేసేస్తాడంట. ఏమండి? ఆ రోజు దేవుని యొక్క వాక్యం చెప్పి కూడా నీతిగా బ్రతకపోతే వాళ్ళకి మరీ కఠినమైన దండన ఉంటుంది, తీర్పు ఉంటుంది. యేసుప్రభుకి లెక్క అప్పచెప్పాలి అందరం కూడా. ప్రతిదీ లెక్క అడుగుతాడంట. మాటకి లెక్క ఉంటుంది, ఏమండి? మనం చేసే పనులకి లెక్క ఉంటుంది, అన్నిటికీ మనకిచ్చిన ధనానికి లెక్క ఉంటుంది, మనకిచ్చిన కుటుంబానికి లెక్క అప్పచెప్పాలి, అన్నిటికీ లెక్క అప్పచెప్పాలంట. అప్పుడు ఆయన త్రాసులో సరిగ్గా తూగామనుకోండి, ఏంటి, వాళ్ళని తనతో పాటు పరలోకానికి తీసుకెళ్ళి నిత్యజీవం ఇస్తాడు. లేకపోతే ఆ అగ్నిగుండం, అపవాదికి వాడి దూతలకి సిద్ధపరచబడిన నిత్యాగ్ని గండంలో మనల్ని కూడా వేసేస్తాడండి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగయుగాలు తరతరాలు అక్కడ మనం వేదనతో నరకం అనుభవించాలండి. అందుకే మనందరమీ కూడా మనం ఎప్పుడు కూడా నాకు యేసుప్రభు రాకడ బేగ వచ్చేది బాగోనని ఎప్పుడు మీరు అంతా నోరెట్టి అలా ప్రార్థన చేయక్కర్లేదు. కానీ యేసుప్రభు రాకడికి నేను సిద్ధంగా ఉన్నానా? ఇప్పుడు ఈ సమయంలో ఈ క్షణంలో యేసుప్రభు రాకడొస్తే అసలు నన్ను అంగీకరిస్తాడా? నేను నచ్చుతానా? నాలో యేసుప్రభునికి నచ్చే గుణాలు ఏమున్నాయి అనేది అది ఆలోచించుకుంటే చాలండి. మనం ప్రతిరోజు కూడా, ఏమండి, యేసుప్రభు ఈరోజు వస్తే నేను సరిపోతానా, నన్ను అంగీకరిస్తాడా? అందుకే పేతురు రాసిన పత్రికలో, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ మాట్లాడుతూ, దేవుని దినపు రాకడకై కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను అన్నాడు ఆయన. అండి, కాబట్టి యేసుప్రభు రెండో రాకడ ఉందని, యేసుప్రభు రెండో రాకడ మనం ఏమండి కోరుకునేవారుగా, ఆసక్తి కలిగిన వారుగా, ఆపేక్షించేవారుగా ఏమండి మనం ఉండాలని ఇక్కడ పేతురు గారు మనకి చెప్తూ ఉన్నాడండి. ఇక 5వ మాటగా మనం చూసినప్పుడు ఈయన గురించి ఏం రాయబడిందమ్మా? పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అన్నాడు. ఈ సుమయోని మీద ఏముందండి? పరిశుద్ధాత్మ ఉంది. మనం పరిశుద్ధాత్మ గురించి మనకి కొన్ని విషయాలు మనకు తెలుసు. పరిశుద్ధాత్మ కూడా నిత్యుడు అంటే అన్ని కాలాల్లోనూ ఉన్నవాడు అని. పరిశుద్ధాత్మ సృష్టి ఆరంభంలో ఉన్నాడా? జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుచుండదు. పరిశుద్ధాత్మ పితృల యుగంలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ ధర్మశాస్త్ర యుగంలో ఉన్నాడు, క్రైస్తవ యుగంలో ఉన్నాడండి. అన్ని కాలాల్లోనూ పరిశుద్ధాత్మ ఉన్నాడు, ఎందుకంటే ఆయన దైవత్వంలో ఒకడు కాబట్టి. పరిశుద్ధాత్మ న్యాయాధిపతుల కాలంలో కనపడతాడు, రాజుల కాలంలో కనపడతాడు, ఏమండి, దేవాలయ నిర్మాణంలో కనపడతాడు, సాక్షిగూడ నిర్మాణంలో కనపడతాడు. ప్రతి పనిలోనూ పరిశుద్ధాత్మ కనపడతా ఉంటాడు. దేవుడు తనకు నచ్చిన వారి మీదకి పరిశుద్ధాత్మను పంపిస్తుంటాడు, కుమ్మరిస్తుంటాడు. దేవుడికి ఎప్పుడైతే నచ్చదో ఆ పరిశుద్ధాత్మ బయటకు వచ్చేస్తాడు, దురాత్మలు వెళ్ళిపోతుంది. అలాగే మనకు సౌలు కనపడతాడు. సౌలు రాజుకి మొట్టమొదటిగా పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహిస్తాడు. అతను పాపం చేసిన తర్వాత పరిశుద్ధాత్మ బయటకు వచ్చేస్తే దురాత్మను దేవుడు మళ్ళీ పంపిస్తాడు. ఏమండి, కాబట్టి ఈ సుమయోను మీద కూడా ఎవరున్నారంటమ్మా? పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఏంటి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నాడు. ఉన్నాడంటే నెత్తిమే కూర్చున్నాడని కాదు అర్థం. పరిశుద్ధాత్మ చేత ఏం చేస్తున్నాడని ఆవరించబడ్డాడు. పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఉంటే ఈరోజు మనం ఏమనుకుంటామంటే గంతులేయడం, పెద్ద కేకలేసేయడం, చప్పెట్లు బాదేయడం, ఏమంటే ఏదో కాకరబేసర భాష ఏదో మాట్లాడితే
వాళ్ళ చూసి ఇదిగోండి ఈ అమ్మ మీదకి పరిశుద్ధాత్మ వచ్చేసిందండి, పరిశుద్ధాత్మ దిగేసిందండి అని అంటుంటారు. ఎక్కువ మంది ఆడవాళ్ళ మీదకే వస్తుంటారు, ఏంటో తెలియదు మరి అండి. మత్స్సాకులు ఏమంటాయి తెలిసి మన క్రీస్తాంగం మీద పెద్ద నిందేస్తాయి. ఏమంటే మీ క్రీస్తాంగం వారు పరిశుద్ధాత్మ నమ్మరండి, పరిశుద్ధాత్మ లేడంటారండి అంటుంటారు. మనం పరిశుద్ధాత్మ లేడంటామా? పరిశుద్ధాత్మ నమ్మమా? నీలో పరిశుద్ధాత్మ లేడంటాం తప్ప అసలు పరిశుద్ధాత్మ లేడంటావా? ఏంటమ్మా? వాళ్ళు చేసే పనులన్నీ చూసి మీలో పరిశుద్ధాత్మ లేడు, ఇది దెయ్యం, ఇది దురాత్మ అని చెప్తాం. ఏమన్నా వాళ్ళు మరిచి మాట్లాడుతూ ఉంటారు దాన్ని. ఇక్కడ మనం చూసినప్పుడు సిమియోను మీద పరిశుద్ధాత్మ ఉన్నాడు అన్నాడండి. అంటే ఈ సిమియోను చూడండి, దేవుడి పట్ల నీతి గలవాడుగా ఉన్నాడు, భక్తిపరుడుగా ఉన్నాడు, యేసుక్రీస్తు పట్ల ఆయన రాకడ కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు, ఆయన జననం కోసం కనిపెట్టుకుని ఉన్నాడు. పరిశుద్ధాత్మ పట్ల కూడా ఆయన పూర్ణుడిగా ఉన్నాడండి. పరిశుద్ధాత్మను కూడా ఆయన కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం, ఆయనలో నివసించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే ఇలాగా ముగ్గురు పట్ల, దైవత్వంలో ఉన్న ముగ్గురు పట్ల మంచి అవగాహన కలిగిన వాడుగా, ముగ్గురికి ఆయన నచ్చినవాడుగా ఏమండి ఆయన జీవించగలుగుతున్నాడంటే అది సామాన్య విషయం కాదండి. తర్వాత 6వ విషయం ఏమంటే ఇప్పుడు వరకు 5 విషయాలు ఆలోచన చేసాం. 6వ విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నామండి. 26వ వచనంలో అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఏమండి? అదేనండి, చూడకే, క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ ఆయనకు ఒక సంగతిని తెలియజేశాడంట. సిమియోను, నువ్వు అప్పుడే చనిపోవు, నువ్వు ఎప్పటి వరకు బ్రతుకుంటావంటే యేసుప్రభుని చూసే వరకు నువ్వు బ్రతుకుంటావు, నువ్వు యేసుప్రభుని చూసే చనిపోతావు అని చెప్పాడంట అండి పరిశుద్ధాత్ముడు. కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడండి, ఆయన ఎప్పుడు వస్తాడా అప్పుడు ఆయన ఎప్పుడు చూస్తానా అని ఎదురు చూసుకుంటూ ఉన్నాడంట అండి. అదండి ఈయన యేసుప్రభుని కనిపెట్టడం అంటే. ఎందుకు కనిపెడుతున్నాడు అంటే ఆయన వస్తేనే నాకు మరణం వస్తుంది, నాకు చావు వస్తుంది. కాబట్టి నేను ఎప్పుడు చూస్తానా, ఎప్పుడు చచ్చిపోతానా అని. ఇప్పుడు చూడు, మనం రోజు నేను చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నామంటే ఏ వయసులో అంటారండి ఆ మాట? ముసలోళ్ళండి. ఇంకా కాళ్ళు నొప్పులు ఎక్కువైపోయి, తింటే అరక్క, కూర్చోలేక, పడుకోలేక, నిద్ర పట్టక బాధపడుతుంటారు చూసి వాళ్ళు అంటారు అన్నమాట. ఇక్కడ ఈయన మాట్లాడుతున్నాడంటే అలాగా బహుశా ఈయన వృద్ధుడై ఉండొచ్చు అని కొంతమంది పండితుల అభిప్రాయం తప్ప బైబిల్లో ఆయన వృద్ధుడని కూడా రాయబడలేదు. క్రీస్తుని చూడకుండా మరణం పొందరని వాగ్దానం పొందాడంటండి. అప్పుడు ఆ గడియ రానే వచ్చిందండి. ఆత్మవశుడే అతడు దేవాలయంలోనికి వచ్చెను అన్నాడండి. అంటే పరిశుద్ధాత్మ సరిగ్గా యేసుప్రభు జన్మించిన 8వ రోజున ఆ యేసుప్రభు యొక్క తల్లి మరియా, తండ్రి అనబడిన యోసేపు యేసుప్రభుని ఎత్తుకొని దేవాలయానికి తీసుకొచ్చిన రోజు బయలుదేరు దేవాలయానికి వెళ్ళు అని పరిశుద్ధాత్మట సిమియోనుకు చెప్పాడంట. ఇదిగో నీకు చెప్పాను కదా ఆయన చూడకుండా నువ్వు మరణించవని, ఇగో ఆయన చూడు, వెళ్ళు, ఆయన చూసే అవకాశం దొరికింది నీకు, వెళ్ళు అని చెప్పాడంట. త్వరపెట్టగానే ఈయన ఏం చేశాడండి, ఆత్మవశుడై దేవాలయానికి వచ్చాడంట. ఆత్మవశుడే దేవాలయానికి వచ్చాడు. అమ్మ ఇక్కడ మనం ఒక పాఠం నేర్చుకోవచ్చండి. అమ్మ మనల్ని కూడా పరిశుద్ధాత్మ ఎప్పుడైనా అలాగా తొందరపరిచాడండి. పరిశుద్ధాత్మ వశంలో మనం ఉంటే ఆరాధనకు ఆలస్యంగా వస్తాం చెప్పండి. పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఏం చెప్తాడండి, వెళ్ళు తొందరగా వెళ్ళు, టైం అయిపోతుంది, 6 అయిపోతుంది అంటారా అనరా? పరిశుద్ధాత్మ ఉంటే ఖచ్చితంగా. పరిశుద్ధాత్మ మనలో ఉంటే చర్చిలోకి వెళ్ళిన తర్వాత నువ్వు పడుకో అంటాడా? అమ్మా చెప్పండి. పరిశుద్ధాత్మ మనలో ఉంటే నువ్వు అస్తమానం బయటికి వెళ్ళి లోపలకి రా అంటాడా? ఆత్మవశుడే అండి.
పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా మనకి అర్థం కాని విషయాలు మనకు తెలియజేస్తాడు. ఇప్పుడు ఇదే వాక్యాన్ని లోకంలో వాళ్ళు చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. మీకెందుకు అర్థమవుతుంది? మీలో పరిశుద్ధాత్మ ఉన్నాడు కాబట్టి. మత్సాకుల వాళ్ళకి ఎందుకు అర్థం అవ్వట్లేదు వాక్యం? వాళ్ళు లేడు కాబట్టి. అంతేనండి. ఇదే బైబిల్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఏమండి, వాళ్ళు అర్థం అవ్వదు వాళ్ళకి, అంతే. వాళ్ళకి అర్థం అవ్వదు కాబట్టే వీళ్ళు కూడా చెప్పరు. వీళ్ళు ఏం చేస్తారండి, పాటలు ఒక 30-40 పాడేసి వాక్యం దగ్గరికి వచ్చే టైం లేదంటారండి. పాటలన్నీ పాడేస్తే టైం ఎందుకు ఉంటుంది మరి? ఇంకా 3 పాటలు పాడుకుంటే గంట టైం ఉంటుంది. 30 పాటలు పాడితే టైం ఎక్కడ ఉంటుంది చెప్పు? చెప్పడం ఈయనకి రాదు కాబట్టి, ఏమండి, వింటే వాళ్ళకే అర్థం అవ్వదు కాబట్టి అలా గడినెప్పించేసుకుంటుంటారనమాట. అయిపోయింది ఆదివారం. అలా ఉండకూడదా అండి? వీళ్ళంతా వీళ్ళ ఆసక్తి ఏంటంటే క్రిస్మస్ పండుగ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు అందరి దగ్గర కానుకలు వసూలు చేసేద్దామని పాస్టర్లు ఎదురు చూస్తుంటారు. ఏమంటే వాళ్ళేమో జనవరి 1 ఎప్పుడు వస్తుందా, 3 ముళ్ళు ఒక దగ్గరికి ఎప్పుడు వచ్చేస్తాయా, అప్పుడు ఎప్పుడు ఎంత బేగా హ్యాపీ న్యూ ఇయర్ అని అందామని వీళ్ళు ఎదురు చూస్తుంటారు. ఈ సీజన్ అండి, ఇదేనండి సీజన భక్తే. దీనికోసమే కనిపెడుతుంటారు తప్ప ఆత్మవశులుగా వాళ్ళు ఎప్పుడున్నారు చెప్పండి? మనం పరిశుద్ధాత్మ వశంలో ఉంటే, పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉంటే, పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తాడండి? తొందరపడతాడు. వెళ్ళు 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 అని తోస్తాడు. యేసుప్రభుని కూడా పరిశుద్ధాత్మ తోసుకొని వెళ్ళాడంట శ్రమ పెట్టడానికి. వెళ్ళు, నువ్వు సాతాను నిన్ను శోధిస్తాను అంటున్నాడు, వాడి సంగతి అయితే తేల్చరా అని తోసుకెళ్ళాడంట పరిశుద్ధాత్మ. సాతాను చేతికి అప్పచెప్పాడు. సాతాను తీసుకెళ్ళలేడండి యేసుప్రభుని, పరిశుద్ధాత్మ తీసుకెళ్ళి అప్పచెప్పాడని బైబిల్లో రాయబడింది. ఏమంటే కాబట్టి మనలో పరిశుద్ధాత్మ ఉంటే మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలో అక్కడ తీసుకెళ్తాడండి. ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెడతాడు. అది కష్టమైనా నష్టమైనా ఏం చేస్తాడండి? మన చేత ఆ పనులన్నీ పూర్తి చేయిస్తాడు. ఇక్కడ ఈయన బహుశా ఒకరు వృద్ధుడే అవ్వచ్చు. ఈ వృద్ధుడిని ఏం చేశాడండి? ఇదే టైం, ఇదే అనుకూల టైము, నువ్వు ఎన్నాళ్ళు బట్టు కనిపెడుతున్నావు కదా, ఇంకా ప్రార్థన చేయక్కర్లేదు, నువ్వు పద, నీకు యేసుప్రభుని చూపిస్తాను, నీ జన్మ ధన్యమైపోద్ది, నీ ఆశ తీరిపోద్ది ఈ రోజుతో అని అతన్ని ప్రేరేపించినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. 28వ వచనం లేకపోతే 27వ వచనం. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను అన్నాడు. రానే వచ్చారట. దేవాలయానికి రాగానే 8 రోజుల శిశువైనటువంటి యేసుప్రభుని తల్లిదండ్రులు ఎత్తుకొని ఉన్నారు. వెంటనే ఈయన వెళ్ళి వాళ్ళ చేతిలో ఉన్న శిశువును ఈయన తీసుకొని ఈయన ఎత్తుకున్నాడంట. తన చేతులతో ఆయనను ఎత్తుకొని. నాకు ఈ మాట చాలా నచ్చిందండి. యేసుప్రభుని తాకే ఆ మహాభాగ్యం ఏమండి దేవుడు ఈయనకి ఇచ్చాడండి. ఈయనకంటే ముందు చాలామంది యేసుప్రభు దగ్గరికి వచ్చారు. మొట్టమొదటిగా యేసుప్రభు దగ్గరికి ఎవరు వచ్చారండి? యేసుప్రభు పుట్టిన వెంటనే యేసుప్రభు దగ్గరికి ఎవరు వచ్చారు? ఆ మరియా యోసేపులు అనకండి, వాళ్ళు ఎలాగో ఉంటారు, వాళ్ళు అక్కడే ఉన్నారు మరి తల్లిదండ్రులుగా. ముందు వచ్చింది ఎవరు? గొర్రెల కాపర్లు. ఎవరండి? లేకపోతే వాళ్ళకంటే ముందు వచ్చింది గాబ్రియేల్ దూత. గాబ్రియేల్ దూత కూడా వచ్చాడు, కానీ ఆయన కూడా ముట్టుకోలేదు, యేసుప్రభుని ఎత్తుకోలేదు. గొర్రెల కాపర్లు వచ్చారు, వాళ్ళు అత్యానంద భరితులై వెళ్ళిపోయారు, చూశారు. తర్వాత జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు కూడా వాళ్ళు ఏయో కానుకలు తెచ్చారు, ఆ కానుకలు అక్కడ పెట్టి సాగిలిపోయి నమస్కారం పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరు యేసుప్రభు ముట్టుకోలేదండి. ఏమండి? యేసుప్రభుని ముట్టుకునే భాగ్యం కేవలం ఇదిగో ఇక్కడ బయట వాళ్ళకి ఎవరికైనా వచ్చిందంటే సుమియోనికి వచ్చిందండి. సుమియోనికి వచ్చింది యేసుప్రభుని తాకే భాగ్యం. ఇంకా 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 ఎవరికైనా వచ్చిందా అంటే లోకాసు వార్తలో 23వ అధ్యాయంలో 51-52 వచనాల్లో ఇక్కడ మనకి అరిమతయి యోసేపు అనే ఒకడు కనపడతాడండి. ఏమంటే ఈయన తన కోసం తొలిపించుకున్నటువంటి సమాధిని యేసుప్రభుకి ఇచ్చినవాడు. ఏమండి? ఈయన యూదుడే,
అప్పటి వరకు రహస్యంగా యేసుప్రభుని నమ్ముకునేవాడు. ఆ రోజు ఏం చేసి కట్టెలు తెంచుకొని బయటకు వచ్చేసాడు. వచ్చేసి నేను యేసుప్రభుని నమ్ముకుంటున్నానని బహిరంగంగా అందరికీ చెప్పేశాడు. పిలాతు గారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, ఆ యేసు దేహాన్ని నాకు ఇప్పించండి అన్నాడు. తీసుకో అన్నారు. వెంటనే సిలువుకు వేలాడబడి చనిపోయి ఉన్నటువంటి యేసుప్రభు దేహాన్ని దింపించాడు. ఏమండి, ఆయన ఒకడే లేడంట, ఆయనతో పాటు ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరున్నారు? యోహాను సువార్తలో రాయబడిందండి. యోహాను సువార్త 19 అధ్యాయము 38-40 వచనాలు మనం చూస్తే, యోహాను సువార్త 19 అధ్యాయం 38-40 వచనాలు. అటు తర్వాత యూదుల భయం వలన రహస్యంగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు తాను యేసు దేహం తీసుకుని పోవుటకు పిలాతు వద్ద సెలవడిగను. పిలాతు సెలవిచ్చెను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకుని పోయెను. మొదట రాత్రివేళ ఆయన ఎద్దుకు వచ్చిన నీకోదేము కూడా బోళంతో కలిపిన అగరు రమారమి 150 షేర్లు ఎత్తు తెచ్చెను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి, అంటే వీళ్ళిద్దరూ ఏం చేశారమ్మా? యేసుప్రభుని ఎత్తుకున్నారా? ఎత్తుకున్నారు. వీళ్ళు ఎప్పుడు ఎత్తుకున్నారు? యేసుప్రభు మరణించిన తర్వాత ఎత్తుకున్నారు. యేసుప్రభు జన్మించిన తర్వాత ఎవరు ఎత్తుకున్నారు? 8వ రోజున సిమియోను ఎత్తుకున్నాడు. ఎంత భాగ్యం అండి! అసలు మనకి యేసుప్రభుని చూసే భాగ్యమే లేదు, కానీ వీళ్ళు ఎత్తుకున్నారు. చూడటమే భాగ్యం అనుకుంటుంటే తాకే భాగ్యం వచ్చిందండి. అమ్మ, మనలో కొంతమంది యేసుప్రభుని తాకుతున్నాం. ఎప్పుడు? ఎవరు చెప్తారు? ప్రభు బాలలోనండి. ప్రతి ఆదివారం వాళ్ళు ఒకసారి తాకారు. వాళ్ళు వన్ టైమే తాకారు యేసుప్రభు శరీరాన్ని. మనం ప్రతి ఆదివారం యేసుప్రభు శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఏమండి ఈ గోధుమ రొట్టెని తాకుతూ యేసుప్రభుని తాకామని ఫీలింగ్ మనకు కలుగుతుంది. యేసుప్రభు రక్తాన్ని తాకిన ఫీలింగ్తో మనం ఇక్కడి నుంచి వెళ్తున్నామండి. ఎప్పుడైనా మీకు ఆ ఫీలింగ్ కలిగిందండి? ఆ ఫీలింగ్ కలిగించారా? ప్రభు బళ్ళు ఇచ్చేవాళ్ళు ఆ ఫీలింగ్ కలిగించాలి. యేసుప్రభు రొట్టెను ద్రాక్షరసాన్ని ఇచ్చేయడం అంటే పట్టుకెళ్ళి పంచేయడం కాదు. ఏమండి, ఆయన మన కొరకు ఏం చేశారో ఒకసారి మనకు చెప్తే మన గుండె జల్లుమనేలాగా, ఆయన పట్ల మన మనసంతా వెళ్ళిపోయేలాగా, ఆయన పొందిన శ్రమలన్నీ మనం ఒకసారి గుర్తు చేసుకునేలాగా, ఏమండి, మనం మారిపోవాలండి. ఆగస్టు 15 రోజున స్వతంత్ర సమరయోధులు అందరూ గుర్తు చేస్తారండి. గాంధీ గారు ఏం చేశారో, సుభాష్ చంద్రబోస్ ఏం చేశాడో, వల్లభాయ్ పటేల్ ఏం చేశాడో, అందరూ ఎలాగ బ్రిటిషులతో పోరాడి ఎలా శ్రమలు పడ్డారో, ఎలా కొట్టబడ్డారో, జైల్లో పెట్టబడ్డారో అని చెప్తారు కదండి మాస్టర్లు. అప్పుడు ఒక్క నిమిషం మనం అందరమే వాళ్ళందరికీ జోహార్ చెప్తాం. ఇన్ని కష్టాలు పడితే మనకి స్వాతంత్రం వచ్చింది అని. అదెంత వాస్తవమో, యేసుప్రభు సిలువ మీద ఇంత క్రూరాతి క్రూరంగా హింసింపబడితేనే మనకి రక్షణ వచ్చిందండి. ఊరికినే రాలేదు. కాబట్టి ఏదో అనాలోచనగా, నిర్లక్ష్యంగా, అయోగ్యంగా ఇది తీసుకోవడానికి వీల్లేదు. నేను యేసుప్రభుని తాకుతున్నాను, యేసుప్రభు ముట్టుకున్నాను అనే ఆ ఫీల్తో, వాళ్ళు నేను పాపం చేసి వచ్చి నేను ముట్టుకోగలనండి? చెప్పండి, ముట్టుకోలేనండి, భయం వేస్తుంది. యేసుప్రభు వస్త్రపు సింగును అంటుకుంటేనే ఒక ఆమె ఎంతో స్వస్థత పొందిందంట అండి. మనమైతే యేసుప్రభు శరీరాన్నే ముట్టుకుంటున్నాం. ఎంత గొప్పలని చెప్పండి. మనకెంత దేవుడు కాపుదలిస్తాడో యేసుప్రభు దేహాన్ని ముట్టుకుంటే, ఎంత తోడై ఉంటాడో మనకి, మన మీద ఎన్ని దీములు ఉంటాయో, ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయో యేసుప్రభు దేహాన్ని ముట్టుకున్నాం కాబట్టి. వాళ్ళేమో భౌతికంగా దేహాన్ని ముట్టుకున్నారు, మనం ఆత్మ సంబంధంగా ఆయన దేహాన్ని ముట్టుకుంటున్నామండి. ఇక్కడ సిమియోను ఎంత ధన్యుడో కదండి, ఎంత ధన్యుడో. ఆయన దేహాన్ని ముట్టుకునే అవకాశం దేవుడు ఆయనకి ఇచ్చాడు. ముట్టుకోవడమే కాదు, ఆయన ఎత్తుకున్నాడని బైబిల్లో రాయబడ్డం మనం చూస్తూ ఉన్నామండి. రైట్. తర్వాత 29వ వచనం. అప్పుడు దేవుని స్తుతిస్తున్నాడంట అండి. సిమియోను ఏం చేస్తున్నాడమ్మా? దేవుని స్తుతిస్తున్నాడు.
స్తుతించడం అంటే పాటలు పాడి స్తుతిస్తాం, ప్రార్థన చేసి స్తుతిస్తాం. ప్రార్థనలోనేమో స్తోత్రం స్తోత్రం అని స్తుతిస్తుంటాం. పాటల్లో కూడా ఆయన చేసిన గొప్ప కార్యాలు తలంచుకుంటూ స్తుతిస్తాం. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు చూడండి. దేవుని స్తుతించుచు ఇట్లా నేను, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అన్నాడు. నాదా అంటే తెలుసమ్మా అర్థం? నాదా అంటే నా యజమానుడా అని అర్థం. దేవుణ్ణి ఏమని సంబోధిస్తున్నాడండి? నా యజమానుడా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. దేవుడు యజమాని అయితే సుమియోని ఎవరండి? దాసుడు అంటండి. అంటే దేవుడి దగ్గర ఎలా ఉండాలండి? ఎప్పుడు కూడా మనం దాసుడిగా తగ్గించుకొని. బైబిల్లో భక్తులందరూ కూడా ఇలాగే ఇదే మాట వాడారండి. నేను దాసుణ్ణి. అబ్రహాం ఆ మాట వాడాడు, ఏమండి, ఇస్సాకు వాడాడు, యాకోబు. అందరూ వారి ప్రార్థనలో దేవుడితో మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా ఎంత తగ్గిపోవాలో అంత తగ్గిపోయారండి. దాసుడు. శతాధిపతి కూడా యేసు బ్రదర్ ఏమన్నాడు? నేను పిలిస్తే 100 మంది వస్తారు, కానీ నేను సహా నీకు దాసుడిని. స్వయంగా అపోస్తలుడు పౌలు నేను దాసుడిని అన్నాడు. స్వయంగా యేసు ప్రభు సొంత తమ్ముళ్ళు యాకోబు, యోధ, వాళ్ళు కూడా పత్రికలు రాస్తూ వాళ్ళు కూడా ఏమో నేను యేసు ప్రభు తమ్ముడిని అనరండి, నేను యేసుక్రీస్తుకు దాసుడిని అంటూ మొదలు పెడతారు. మీరు ఆ పత్రికలు చదివేటప్పుడు చూడండి. అంటే మనకు వంట పట్టలేదండి ఈ మాట. అసలు మనం ప్రార్థన చేసేటప్పుడు ఎంత తగ్గిపోవాలో. దాసుడిని, నువ్వేం చెప్పినా చేస్తాను, నువ్వే ఆర్డర్ వేసినా నేను చేస్తాను, నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా చేస్తాను, నువ్వు ఆజ్ఞాపించు అన్నట్టుగా మనం జీవించాలని. హెచ్చించుకోకూడదు. ఎక్కడైనా ఒకళ్ళు హెచ్చించుకుంటామో దేవుడి ప్రార్థనలో హెచ్చించుకున్నామా ఇంకా అయిందే. పరిసేయుడు ఎలా ప్రార్థన చేశాడు? పరిసేయుడు సొంకరి ప్రార్థన ఉంటుంది. పరిసేయుడు ఎక్కడైనా దాసుని అన్నాడండి? అసలు నేను ఇంద్రుని చంద్రుని అన్నాడు. నేను ఏ పాపం చేయట్లేదు అంటున్నాడు. చేయలేదా? ఏమండి, మనం ఎంత నీతిగా బ్రతికినా దేవుడి నీతితో పోల్చుకుంటే మనం ఎక్కడండి చెప్పండి? దేవుడితో సమానమా? ఎక్కడ సరిపోతాం చెప్పండి? మనలో ఎన్నో పాపాలు ఉంటాయి. మనము భౌతికంగా చేయకపోవచ్చు, మానసికంగా ఎన్నో పాపాలు చేస్తుంటాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడి దగ్గర మనం ఇచ్చించుకోకూడదు, మనం తగ్గిపోవాలి. ఈయన దగ్గర మనం ఆ విషయాన్ని ఆలోచన చేస్తున్నాడు. ఈయన సుమియోను తాను తగ్గించుకున్నట్టుగా మనకి ఎక్కడ కనపడతా ఉందండి. అప్పుడు దేవుడిని అలా ప్రార్థన చేయాలి. ఇక్కడ అది మన పాయింట్ ఏంటండి? దేవుడితో ప్రార్థన చేసేటప్పుడు తగ్గించుకొని ప్రార్థన చేయాలనేది ఈయన దగ్గర మనం నేర్చుకుంటూ ఉన్నామండి. తర్వాత ఏమన్నాడంటే, నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసును పోనిచ్చుచున్నావు. అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆయన మరణం గురించి మాట్లాడుతున్నాడండి. బైబిల్లో చాలామంది వేదంతో చచ్చిపోయారండి, దుఃఖంతో, చింతలతో చచ్చిపోయారు. మరి కొంతమంది చిరాకుతో చచ్చిపోయారండి. ఇంకా నాకు బతుకు వేస్ట్, నేను బతకడం వేస్ట్ అని. సౌలు రాజు అయితే తన కత్తి మీద తానే పడి చచ్చిపోయాడండి. ఇస్కరియోతు యోధ అయితే ఉరి పెట్టుకొని చచ్చిపోయాడండి. అలాగా ఎంతోమంది చచ్చిపోయారు. కానీ ఇదిగో ఈయనలాంటి మరణం నిజంగా మంచి మరణం అంటే ఇదండి. ఈయన ఎలా చనిపోతున్నాడమ్మా? సమాధానంతో. అంటే ఈయనకి ఎవరి మీద ఏమైనా గొడవలు, పేచీలు, పూచీలు ఉన్నాయా? ఏమండి, ఈయనకి ఎటువంటి సమస్య లేదండి. ఇంకా నాకు చచ్చిపోవాలని ఉందండి, నాకు హ్యాపీగా పరలోకం వెళ్ళిపోవాలని ఉందండి. ఇంకా నాకు అన్నీ చూశాను, నేను చూడవలసిందంతా చూసేసాను. ఏం చూడాలనుకున్నాడు ఈయన? మనవరాళ్ళే కాదు, యేసు ప్రభువుని చూడాలనుకున్నాడు, చూసేసాడు. కాబట్టి ఇప్పుడు ఈయనకి ఏమైంది? మనశ్శాంతి వచ్చింది. ఏమండి, నా సమాధానం వచ్చింది, చాలండి, ఇంకా నన్ను సమాధానంగా పోనేస్తున్నావు, నాకు అదే చాలండి అన్నాడు. అసలు మనలో ఎంతమంది సమాధానంతో చచ్చిపోతాం చెప్పండి అమ్మా? సమాధానంతో చచ్చిపోతామా? కొంత డబ్బు పిచ్చి ఉన్నోళ్ళు వాళ్ళ డబ్బుల మూట ఏదో తెచ్చి ఎదులో పెడితే కానీ చావరంట అండి.
ఆ తిండి పిచ్చిన్నోళ్ళకి అదేదో తెచ్చి పెడితే తినేసేసి ఆవరు అనమాట వీళ్ళు. సమాధానంతో సమాధానంతో అంటే బతికినప్పుడే, బ్రతకడానికే కాదండి సమాధానం, మరణంలో కూడా మనకు సమాధానం అవసరం. దేవుడితో సమాధానం ఉండాలి, మనుషులతో సమాధానం ఉండాలి, మనలో మనకు సమాధానం ఉండాలి. మనలో మనకు సమాధానం పక్కన పెట్టు, పక్కన భార్యతో సమాధానం ఉండదు ఏమండి, తల్లిదండ్రులతోనూ అత్తమామలతోనే సమాధానం ఉండదు, ఇంటి పక్క వాళ్ళతోనే ఇంటి ముందు వాళ్ళతోనే సమాధానం ఉండదు, సంఘంలో వాళ్ళతోనే సమాధానం ఉండదు. ఏం సాధిస్తాం చెప్పండి? చర్చి ఎక్కడికి వెళ్తాం చెప్పండి ఏమండి? సుమయోన్ దగ్గర ఎన్ని పాఠాలు నేర్చుకుంటామో. ఆయన ఆయన ఏం చేస్తాడో రాయబడలేదు, కానీ ఆయన వయసు ఎంతో రాయబడలేదు, కానీ ఆయన గొప్ప క్యారెక్టర్ అండి నిజంగా. తవ్విన కొలిది ఊరుతున్నట్టుగా ఏమండి ఈయన గురించి మనం అనేక సంగతులు మనం నేర్చుకుంటూ ఉన్నామండి. ఇప్పుడు యేసుప్రభు గురించి ఒక మంచి మాట మాట్లాడుతూ ఉన్నాడండి. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలని ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. యేసుప్రభు గురించి కొన్ని మాటలు మాట్లాడాడండి. యేసుప్రభు గురించి ఏమన్నాడంటే, యేసుప్రభు అన్యజనులకు వెలుగు. యేసుప్రభు ఎవరమ్మా? అన్యజనులకు వెలుగు. అంటే అన్యజనులు ఎక్కడున్నారో యేసుప్రభు నమ్ముకోక మునుపు మనం అన్యులమే. మనం ఎక్కడున్నాం? చీకట్లో ఉన్నామండి, చీకట్లో ఉన్నాం. 1 పేతురు 2:9 మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చారు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం లోకంలో ఉండేటప్పుడు యేసుప్రభు నమ్ముకోక మునుపు, క్రీస్తులో రాకమునుపు మనం ఎవరు అంటే చీకట్లో ఉన్న మనకి ఈ వెలుగు ఎవరమ్మా? యేసుప్రభు. యేసుప్రభు వెలుగు. అన్యజనులకు వెలుగు, ఇశ్రాయేలులకు మహిమ. ఇశ్రాయేలుకు మహిమ. అసలు ఈరోజు ఆ ఇశ్రాయేలీలు యేసుప్రభుని విడిచిపెట్టేశారండి. అదే బాధ అనిపిస్తుంటారు. అన్యులమైన మనం అంగీకరించాం, ఆ యూదులు యేసుప్రభుని అంగీకరించడం లేదు. వాళ్ళకి గౌరవం అండి, యేసుప్రభుని నమ్మితే వాళ్ళకి గౌరవం, వాళ్ళకి మహిమ, వాళ్ళకి గొప్ప. కానీ వాళ్ళు ఏమో భౌతికంగా ఏలితే బాగుండు అనుకుంటున్నారండి. వాళ్ళు ఓ రాజులాగా కూర్చొని, సింహాసనం మీద కూర్చొని, గుర్రాల మీద తిరుగుతూ, ఆయన వాళ్ళకి భోజనాలు పెడుతూ, అప్పుడు పూర్వం రాజులు ఎలా చేసేవారు అలా చేస్తే అప్పుడు బాగుండు అనుకుంటున్నారు. అదే గౌరవం? హృదయాలు వెళ్తే గౌరవమా ఏమండి? హృదయాలు వెళ్ళే రాజుని వాళ్ళు కాదనుకుంటున్నారు. ఆయన ఇంకా ఎవరు వస్తాడు, ఇంకా అతను వస్తాడని ఎదురు చూస్తున్నారట యూదులు. ఇంకా యేసుప్రభు గురించి ఇంకో మాట అన్నాడండి, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచితిని. యేసుప్రభులో రక్షకుడిని చూస్తున్నాడండి ఆయన. అంటే యేసుప్రభు ఎప్పుడు సకల ప్రజల్ని రక్షించాడు? సిలువ మీద ప్రాణం పెట్టిన తర్వాత. అంటే అది యేసుప్రభు సాధించిన విజయం. యేసుప్రభు విజయం సాధించడాన్ని ఈయన ఎప్పుడు చూశాడమ్మా? శిశువుగా ఉన్నప్పుడే. ఇప్పుడు మనం మన పిల్లల్లో చూసి వీడేమవుతాడో చెప్పగలమా? ఏమో కొన్ని వాళ్ళ అలవాట్లు అవి చూసి ఒకరు చెప్పగలమేమో. డ్రాయింగ్ ఇస్తున్నాడు అనుకో రోజును, ఈ డ్రాయింగ్ మాస్టర్ అయిపోతారని చెప్తామేమో. ఎక్కువ ఆటలాడుతున్నారు వీళ్ళు స్పోర్ట్స్ మ్యాన్ అయిపోతారు అనుకోవచ్చు. మంచి పాటలు చిన్నప్పుడు పాడితే వీడు సింగర్ అయిపోతాడు అనుకుంటూ ఉండొచ్చు. చిన్నప్పటి నుండి ప్రసంగాలు చేస్తున్నాడు అనుకుని పెద్ద ప్రసంగికుడు అయిపోతాడు అనుకోవచ్చు. యేసుప్రభు ఈ లోకరక్షకుడు, ఈ లోకాన్ని రక్షిస్తాడు, సకల ప్రజల్ని రక్షిస్తాడు అని యేసుప్రభు యొక్క విజయాన్ని అందరికంటే ముందుగా ఒప్పుకునేది ఎవరండి? యేసుప్రభు భవిష్యత్ అంతా చూసేసాడండి. దేవుడు చెప్పాడు, బయలుపరిచాడు, ఆయన నమ్ముతూ ఉన్నాడండి. తర్వాత అప్పుడు ఈ మరియా యోసేపులు ఈ మాటలు విని ఆశ్చర్యపోతున్నారట. ఏంటి ఇతను, ఈయన ఎవరో తెలీదు మాకు, మా బిడ్డని ఇమ్మన్నాడు, ఎత్తుకున్నాడు, నన్ను సమాధానంగా తీసుకెళ్ళిపో అని దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, ఈయన ఏంటి నా కొడుకుని రక్షకుడు అంటున్నాడు ఈయన
ఈ చంటి బిడ్డ రక్షకుడేంటి అని వీళ్ళు అట ఏమైపోతున్నారండి, ఆశ్చర్యపోతున్నారట అండి. యోసేపును ఆయన తల్లియు ఆయన గురించి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడేది. సిమియోను వారిని దీవించి 34వ వచనం ఏముందమ్మా? సిమియోను ఏం చేస్తున్నాడమ్మా? దీవిస్తున్నాడండి. మరియా యోసేపుని దీవించాడు. అయితే మరియని, యోసేపుని, యేసుప్రభుని దీవించాడు. మనం కూడా ఎప్పుడు ఎలా ఉండాలి తెలుసా? మనం కూడా దీవించాలండి, శపించకూడదు, దీవించాలి. మన పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్నపిల్లలు ఎప్పుడైనా దీవించండి అన్నారు అనుకోండి, ఏమంటారండి? నా ఆయుష్ పోసుకొని నిండు నూరేళ్ళు జీవించి బాబు అంటారు. ఏమండి? నువ్వు నాకంటే గొప్పోడు అయిపోవాలి బాబు అంటారా అనరా? మాలాంటి కష్టాలు మీకు రాకూడదు బాబు, మీరైనా సంతోషంగా ఉండాలి. అదే కదా పెద్దోళ్ళందరూ దీవెనలు అలాగే ఉంటాయండి. మనసు పూర్తిగా మనం అందరిని అలా దీవిస్తాం చెప్పండి. నాకంటే నువ్వు బాగుండాలి, నాకంటే నువ్వు ఉన్నతగా ఉండాలి అంటావా? మనం అలాగా ఎప్పుడు అందరి విషయంలోనే ఎలా ఉండాలంటే ఎప్పుడు మనల్ని అందరినీ బ్లెస్సింగ్ చేసేలాగా ఉండాలి. మన చెయ్య ఒక దీవెనకరంగా ఉండాలి. ఎప్పుడు దీవెన, ఎప్పుడు నోటంబడే శాపనార్థాలు, ఏమండి, కక్ష మాటలు, కోపం మాటలు ఇవి రాకూడదండి. ఎప్పుడు దీవెనలే. మరియా యోసేపులు ఒకవేళ ఆయన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ ఆయన మాత్రం వాళ్ళు బాగా అర్థం చేసుకున్నాడు. వీళ్ళకి ఇంకా యేసుప్రభు గొప్పతనం వీళ్ళకి ఇంకా అర్థం అవ్వలేనట్టు, కన్నం అయితే కన్నారు కానీ వీళ్ళకి ఇంకా అర్థం కాలేనట్టు ఉంది. తండ్రి వీళ్ళు యేసుప్రభుని అర్థం చేసుకునేలాగా దీవించు అని ఏమండి వాళ్ళ గురించి ప్రార్థన చేశాడు, దీవించాడండి. సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపరచబడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. యేసుప్రభు గురించి మరో మాట మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇందాక యేసుప్రభు గురించి వెలుగన్నాడు, మహిమన్నాడు, రక్షకుడు అన్నాడు. ఇప్పుడేమన్నాడంటే ఇశ్రాయేలులో అనేకులు పడుటకు లేచుటకు వివాదాస్పదమైన గుర్తుగా. అంటే యేసుప్రభు శరీరధారిగా వచ్చిన తర్వాత అనేకులు పడిపోతారట, అనేకులు లేస్తారట. పడిపోవడం లేవడం అంటే కింద పడిపోయిన లేవడం కాదు. ఏమండి? చాలామంది గొప్ప వాళ్ళు పతనమైపోతారు. వాళ్ళ తప్పుడు బోధకులు ఏమండి బలత్కారంగా దేవుడి రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఏమైపోతారు? బయటకు వచ్చేస్తారు యేసుప్రభుని చూసిన తర్వాత. ఆ రోజు శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. శాస్త్రులు, పరిసయ్యులు అప్పటి వరకు ఏమో మేమే నీతిమంతులవి, మాదే పరలోక రాజ్యం, మాదే దేవుని రాజ్యం, మేము అబ్రహాము సంతానం అని వాళ్ళు ఉప్పొంగేవారు. అలాంటి వాళ్ళందరూ ఏమయ్యారంటే ఈ సున్నం కొట్టిన సమాధులు అని యేసుప్రభు వాళ్ళని పడేసాడు కిందన. మరి ఎవరిని లేపాడండి? విద్య లేని పామరుల్ని, పెంట కుప్పల మీద నుంచి దీనుల్ని. ఏమండి? యేసుక్రీస్తు వారు గొప్పవారుగా, జ్ఞానులుగా లేపాడండి. యేసుప్రభు రాకడ కొంతమంది గర్విష్ఠులందరినీ పడదోసింది, దీనులందరినీ పైకి లేపింది. అది భవిష్యత్తు అండి. అవన్నీ చెప్తున్నాడండి. మరియు అంటే ఈయన వివాదాస్పదానికి గుర్తు అన్నాడు. అంటే యేసుప్రభుని కొంతమందిని ద్వేషిస్తారా? యేసుప్రభుని కొంతమంది ద్వేషిస్తారా? ద్వేషిస్తారు. ఎవరు ద్వేషిస్తారండి? ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ఈ సద్దూకయ్యులు, ఈ తెగలోళ్ళు యేసుప్రభు మాటలు నచ్చ వాళ్ళకి, వాళ్ళు ఎప్పుడు ద్వేషిస్తుంటారే. ఆయన ఎప్పుడు యేసుప్రభు తప్పులు పట్టుకోవడానికి. యేసుప్రభే వివాదాస్పదం అయిపోయాడు. మనం ఏపాటు చెప్పండి. అంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా వివాదాస్పదం అయ్యామా? ఎవరికైనా మనం వివాదాస్పదం అవ్వాలంటే మనం ఎవరి గురించి అని చెప్పాలి. మరి ఎవరికైనా ఏదైనా వాక్యం చెప్తే అప్పుడు మనం కూడా వివాదాస్పదం అవుతాం. సువార్త ప్రకటిస్తే వివాదాస్పదం అవుతాం. మనం ఎవరికి సువార్త ప్రకటించలేదనుకోండి, మనం ఎప్పుడు వివాదాస్పదం అవ్వం. యేసుప్రభు ఖడ్గం పెట్టడానికి వచ్చాను అన్నాడు కదండి. ఖడ్గం పెట్టడం అంటే ఏంటి? వివాదం పెట్టడమే.
అంటే ఎప్పుడు కూడా ఏం చేస్తాడు యేసుప్రభు? రేపుతుంటాడు, నీతిగా బ్రతకమని రేపుతుంటాడు. అప్పుడు ఏమొస్తుంది? నీతిగా బతకనే వాళ్ళు వారితో సమాధానం పోద్ది, సపరేట్ అయిపోతారు ఇద్దరు, వాళ్ళకి దూరం అయిపోతాం. అదే వివాదం. యేసుప్రభు ఎవరికి గొడవలు పెట్టడానికి రావట్లేదు, కానీ మనల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చాడు. మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే అవసరమైతే కొంతమందికి వివాదం అయిపోవాల్సి వస్తుంది అండి, కొంతమందికి దూరం అయిపోవాల్సి వస్తుంది, ఈ భూమి మీద కొన్ని కోల్పోవాల్సి వస్తుంది. అది చెప్తున్నాడండి. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మరీతో చెప్పాను. మరీకి సంబంధించింది చెప్పాడండి. ఏంటమ్మా? అమ్మా, నీ హృదయంలోకి ఒక ఖడ్గం దూసుకుపోద్దమ్మా ఎప్పటికైనా అన్నాడు. అంటే అప్పుడు వీడికి అర్థమవుదా ఆ మాట? అంటే ఖడ్గం ఏంటి నా హృదయంలో? ఎవరో కత్తెట్టి నన్ను బొడిసేస్తారు కావాలి అనుకో ఉండొచ్చు ఆ అమ్మ. ఈయన చెప్పింది ఏంటమ్మా? మరి అమ్మ చావు గురించి కాదు, యేసుప్రభు మరణం గురించి. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా ఏం కలగంటారు చెప్పండి? మన పిల్లల చేతిలో మనం చచ్చిపోవాలి, వాళ్ళ చేతులతో మనల్ని సమాధి చేయాలి అనుకుంటాం. లేదమ్మా, నువ్వు చూస్తుండగానే నీ కొడుకు చచ్చిపోతాడు అంటే అది హృదయంలో ఖడ్గమే కదా అండి. ఆ నొప్పిని ఏమైనా భరించగలమా? ఎవరో భరించలేమండి. కానీ అది మరీ భరించింది. మరియని ఎప్పటి నుండి ప్రిపేర్ చేసాడండి పరిశుద్ధాత్ముడు. యేసుప్రభు పుట్టిన దగ్గర నుండి నువ్వు ఎక్కువ ఆశలు పెట్టుకోకమ్మా ఈయన మీద, ఈయన నీ కుమారుడు కాదు, దేవుని కుమారుడు. అందుకే యేసుప్రభు బాల్య దినాల్లో 12 ఏళ్ళప్పుడు దేవాలయంలో ఉన్నప్పుడు, అమ్మ నిన్న తండ్రి పని మీద ఉండాలి నీకు తెలీదా అంటాడు యేసుప్రభు. అని ఆవిడ ఎప్పటికప్పుడు మర్చిపోతుంది. గాబ్రియేల్ దూత చెప్పింది మర్చిపోయింది, సిమియోను చెప్పింది మర్చిపోయింది, యేసుప్రభు చెప్పింది మర్చిపోయింది. అనేక సందర్భాల్లో మర్చిపోయి ఒక సాధారణమైన తల్లిలాగే ప్రవర్తించింది. ఏమండి? అంటే ఎంత సిద్ధపాటు చేస్తున్నాడో దేవుడు ఆమెను చూడండి. నీ హృదయంలోకి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది అని చెప్పాడు. అంటే అది యేసుప్రభు శిలువ మరణం గురించి ముందుగా చెప్పబడిన మాట అండి, ముందుగా చెప్పబడిన మాట అండి. మరి తర్వాత సిమియోను ఏమయ్యాడో ఇక్కడ రాయబడలేదండి, బహుశా చనిపోయి ఉంటాడు. రైట్. ఎన్ని విషయాలు ఆలోచన చేసామమ్మా ఈరోజు మనం సిమియోను గురించి? పాఠం పేరేంటి? సిమియోను చెప్పిన సందేశం అనే పాఠాన్ని మనం చెప్పుకున్నాం. సిమియోను అనే మాటకు అర్థం ఏంటమ్మా? ఆలకించువాడు అని చెప్పుకున్నాం. ఈ సిమియోను గురించి మన సందర్భం చూసుకున్నాం. ఏ సందర్భంలో మనకు కనపడుతుందంటే లూకాసు వార్త 2వ అధ్యాయంలో 25 నుంచి 35 వరకు కనపడతాడు. యేసుక్రీస్తు 8 రోజులప్పుడు దేవాలయానికి తీసుకొచ్చినప్పుడు ఈ సిమియోను మనకి కనపడుతూ ఉన్నాడు. ఈయన గురించిన వివరాలు ఏమీ లేవు. ఇతను ఎవరు, ఏం చేసేవాడు, అతని వయసు ఎంత అనే విషయాలు బైబిల్లో రాయబడలేదు. కానీ ఆయన స్పిరిచువల్ జీవితం గురించి గొప్పగా రాయబడింది. ఏంటమ్మా? ఒకటి, ఆయన యెరూషలేములో సిమియోనును ఒక మనుషుడు దేవుడి కంటికి కనపడ్డాడంటే అది గొప్పగా మాట. రెండోది ఏంటండి? అతను నీతిమంతుడని. మూడోది ఏంటండి? భక్తిపరుడని. నాలుగోది ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టేవాడని. ఐదోది పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నాడని. ఆరోదమ్మా క్రీస్తును చూడకుండా మరణించడనే వాగ్దానం పొందినోడని. ఏడోది యేసుప్రభుని తన చేతులతో ఎత్తుకున్నాడని. యేసుప్రభుని తన చేతులతో ఎత్తుకున్నాడని చెప్పుకున్నాను. తర్వాత ఎనిమిదోది సిమియోను తగ్గించుకున్నాడండి, ప్రార్థించాడు. తొమ్మిదోది సిమియోను మరియా యోసేపుల్ని దీవించినవాడు. ఏమండి? ఇలాగా ఒక 9 సంగతులు ఈరోజు మనం సిమియోను గురించి ఆలోచన చేసాం. మరి విన్న వాక్యం మనందరిలో ఫలించాలని, దేవుడు దీవించాలని కోరుకుంటూ ఉన్నానండి. ఓపికగా వాక్యమని మీకు నా వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తాను.